ఈరోజు గుత్తిపట్టణంలో మన వ్యవసాయ స్కూల్లో రక్తదానంపై అవగాహన సదస్సు కార్యక్రమానికి మాకు అనుమతించిన ప్రిన్సిపాల్ ఉషారాణి గారికి మరియు ఇక్కడికి ముఖ్య అతిథిగా విశ్లేషించినటువంటి మహబూబ్ అలీ గారికి మరియు సోషల్ వెల్ఫేర్ మణిసత్య గారికి రామకృష్ణ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెప్టెంబర్ 2, 2015 ఈ రెఫ్లెక్స్ అనే సంస్థను ఎవరు కూడా బ్లడ్ లేకుండా చనిపోకూడదనే ఆలోచనతో ఈ సంస్థ స్థాపించాము. మా సంస్థ ద్వారా ఇప్పటికి 7,000 మందికి ఉచితంగా బ్లడ్ ఇప్పించాము. కరోనా టైంలో కూడా ₹1,00,000 ఖర్చు పెట్టి కిరాణా కిట్లు కూడా పంచాము. దాదాపు మా సంస్థ ద్వారా వృత్తిలో 100కు పైగా చెట్లు కూడా నాటాము. నేను స్వయంగా ఇప్పటి వరకు 29 సార్లు బ్లడ్ ఇచ్చాను. నేను కూడా స్వయంగా భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తున్నాం అంటే మీరు కూడా భవిష్యత్తులో ఒక మంచి స్థాయికి వెళ్ళాలి, 10 మందికి సేవ చేయాలనే ఆలోచన మీరు కూడా రావాలని చెప్పేసి ఈ కార్యక్రమాలు నిర్వహించాము. ముఖ్యంగా మా లాంటి ఎన్జిఓస్ నడుస్తున్నది కూడా ఎక్కువ శాతం మహిళలే. ఎందుకు ఈ రోజు గర్ల్స్ స్కూల్ కార్యక్రమం నిర్వహించామంటే మహిళలు ఏ దాంట్లో కూడా తప్పు లేదు, మహిళలు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే ఆలోచనతోనే ఇలాంటి ఈ కార్యక్రమాలు మహిళా స్కూల్లో కూడా నిర్వహించాము. దానితో పాటు మీరు కూడా 10 మందికి సేవ చేయాలా, 10 మందికి సేవ చేయాలనే ఆలోచన మీరు ఎప్పుడు కలుగుతుందో ఆ రోజు కూడా మీరు మంచి స్థాయికి వెళ్తారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇంకోటి చిన్న మాట్లాడగలుగుతా, మీకు మీలో ఎంతమంది బ్లడ్ గ్రూప్ తెలుసుమా? ఎవరికి తెలియదా? ఎవరికి తెలియదా? మా సంస్థ ద్వారా బ్లడ్ గ్రూప్ కూడా తెలుస్తాం. మనకి ఇక్కడ సార్ గారు మరి అందరూ ఆధ్వర్యంలో ఎవరికి తెలుసా బ్లడ్ గ్రూప్? తెలియదా? ఎట్లా మా బ్లడ్ గ్రూప్ తెలియకపోతే ఎట్లా చెప్పండి. మా మీకు మహిళలు అన్ని రకాల ఉండాలా అంతేనా? ఎవరు తెలుసు బ్లడ్ గ్రూప్? ఏదమ్మా బ్లడ్ గ్రూప్? ఏదమ్మా మీది? ఇదేమ్మా ఓ ఫస్ట్ ఇదేమ్మా ఏమి ఫస్ట్. మరి తెలిసి కూడా తెలియకుండా చేతులు చెప్పతే మీరు మాకు తెలుసు చెప్పండి. కాబట్టి మహిళలు ఏ దాంట్లో తక్కువ కదమ్మా. మహిళలు కూడా అన్ని రంగాలు ఉన్నారు. లాస్ట్ ఇప్పుడు మన ప్రిన్సిపల్ మేడం కూడా మహిళలే, అక్కడ టీచర్స్ ఉన్నారు, మనం కూడా మహిళలే కదా. మీరు కూడా నీటి బాలలే ఇక్కడ పౌరులు ఉన్నారు. ఎందుకు చెప్పండి. ఈరోజు మీరు మేడం గారు కూడా ఒకప్పుడు ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వచ్చారు. కాబట్టి మహిళలు కూడా ఏ దాంట్లో తక్కువ కదమ్మా. మహిళలు అన్ని దాంట్లో మన రాష్ట్రానికి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కూడా మహిళలే. తెలుసా మీకు విషయము? ఎంతమంది తెలుసు చెప్పండి. పేరు తెలుసా మేడం గారు పేరు? కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో బాగా చదువుకొని ముఖ్యంగా మీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మీరు చెడ్డపేట రాకూడదు. ముఖ్యంగా చాలా వరకు అమ్మాయిలు అయితే అబ్బాయిలు అయితే సెల్లులకి చాలా వరకు దూరం ఉండాలి. ఎందుకంటే సెల్లుల నుంచి చాలా చెడిపోతున్నారమ్మా. ఈ జనరేషన్ చాలా ఇదిగా ఉంది. కాబట్టి నాకు కూడా చెడిపోతున్నారు. మహిళలు ఏ దాంట్లో కూడా తక్కువ కాకూడదు. ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు చెడ్డపేట రాకూడదు. మీ కుటుంబంలో కూడా ఎప్పుడు కూడా ఎక్కడ తప్పు పని చేయడము అలాంటివి ఏది కూడా చేయకూడదు. ఎందుకంటే ఈ తెలిసి తెలియదు చేసే తప్పుల వల్ల మీ తల్లిదండ్రులు సఫర్ అవుతారు. ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు సఫర్ అవుతారు. కాబట్టి భవిష్యత్తులో మీరు కూడా బాగా చదువుకొని మీ స్కూల్కి ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా చెడ్డపేట రాకూడదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, బాగా చదువు. ఈ రోజు కష్టపడితే రేపు సుఖపడతారు. మేడం మీరు ఆ రోజుగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కష్టపడితే ఈ రోజు ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా చెడ్డలో దూరం ఉండాలి. ముఖ్యంగా చదువు అనేది కష్టంతో కాదు, ఇష్టంతో చదువుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మన ఈరోజు ఇక్కడగా ముఖ్య అతిథిగా విశేషించండి మహబూబ్ అలీ సార్ గారి గురించి కూడా 2 మాటలు చెప్పాలి. సార్ ఒక్కసారి లేదు సార్. సారు ఎలాంటి వ్యక్తి అంటే మంచి వ్యక్తి, సబ్ సార్ మన వృత్తిలో. ఎందుకంటే ఎవరైనా కూడా తన కింద స్థాయిలో వెళ్ళే అధికారి కూడా సార్ నాకు ఈ విధంగా పని ఉందంటే ఆయన పేరుతో కూడా కూర్చాడు. సార్ చెప్పండి సార్ అంటారు. ఇంత మంచి వ్యక్తి. ఇలాంటి వాళ్ళు కూడా మన వృత్తికి రావడం, అది మన వృత్తి సబ్ రాష్ట్రం ఒక అధికారి కావడం మాకు చాలా సంతోషం సార్. దాంతోపాటు సార్ ఈరోజు చిన్న వినోదం సార్, మంచి ఆర్టిస్ట్ కూడా సార్. సార్